హాయ్ గార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ రామోజీ ఫిలిం సిటీలో దయ్యాలు ఉన్నాయి అనే ఒక వార్త ఇప్పుడు నేషనల్ వైడ్గా కూడా ట్రెండ్ అయిపోతుంది. అంటే చాలామంది డైరెక్టర్లు, హీరోయిన్లు, హీరోలకు దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. వాళ్ళు పలు ఇంటర్వ్యూల్లో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మన బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దేవ్గన్ ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇది మొత్తం కూడా వైరల్ అయిపోయింది. మరి నిజంగా దయ్యాలు ఉన్నాయా? మరి వీళ్ళు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలనే వార్త గత 2-3 రోజుల నుంచి నేషనల్ మీడియాలో హైలైట్ అయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాజోల్లో ఆమె సినిమా మా అనే సినిమా షూటింగ్ అక్కడ జరిగిందని చెప్పి ఆమె ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, అక్కడ అసలు రాత్రులట్టు నిద్రపోలేదు, అక్కడ దెయ్యాలు ఉన్నాయి అని ఆమె చెప్పడం. కొన్ని ఇది కనిపించాయి, నాకు సౌండ్స్ అవన్నీ వినిపించేవి, అది నిజంగానే మోస్ట్ హాంటెడ్ ప్లేస్లో ఉంది అని ఆమె చెప్పడంతో అది విపరీతంగా వైరల్ అయింది. దాంతో రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆమెతో కాంటాక్ట్ చేసినట్టు తెలిసింది. దీనివల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయి, మా బిజినెస్ పడిపోయే అవకాశం ఉంది, మీరు ఇలా భయభ్రాంతం చేయడం కరెక్ట్ కాదని చెప్తే ఆమె మళ్ళీ మాట మార్చి అది చాలా బాగుంటుంది, ఫ్యామిలీ చిల్డ్రన్ వెళ్ళొచ్చు, సేఫ్ ప్లేస్ అని చెప్పింది. కానీ ఎవరూ నమ్మలేదు, ఎందుకంటే రెండో స్టేట్మెంట్ని నమ్మలేదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది ఉంది. దాంతోపాటు రాశి ఖన్నా చెప్పడం, తర్వాత తాప్సీ పన్ను చెప్పింది, తర్వాత ఎంఎం కీరవాణి కూడా గతంలో చెప్పాడని చెప్తున్నారు. తమిళ్ డైరెక్టర్ సుందర్ ఆయన కూడా తనకు అనుభవాలు వచ్చాయని చెప్తున్నారు. అట్లాగే చాలా ఇంటర్నెట్లో బ్లాగుల్లో కావచ్చు, రెడిట్ డిస్కషన్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలామంది తమ అనుభవాలను ఇది చేసుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు బట్టలు మార్చుకునే దగ్గర డ్రెస్సింగ్ అద్దంలో సడన్గా ఉర్దూ అక్షరాలు కనిపించాయని, అక్కడ బట్టలు ఎవరో చింపేసినట్టుగా ఉన్నాయని వాళ్ళ బట్టలు, తర్వాత ఉన్నట్టుండి ఫ్లికరింగ్గా వస్తుంది గదంతా, లైట్లు అంటే మన సినిమాలో చూస్తాం కదా దెయ్యం ఎఫెక్ట్లు, అలాగే లైట్లంతా ఇటు ఆడడం, తలుపులు వాటికి అవి కొట్టుకోవడం, కొన్ని ఫుడ్ తిని కొద్దిగా అక్కడ పెడితే అది మాయమైపోవడం, ఇట్లా రకరకాల అనుభవాలు చెప్తున్నారు. సో ఈ అనుభవాలంతా కూడా ఫేమస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏ స్థాయిలో ఇది ఫేమస్ అయినాయంటే, మనం కానీ గూగుల్లోకి వెళ్ళి మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ఇండియా అని కొట్టామంటే 5వ ప్లేస్లోకి రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఎవరు కొట్టినా వస్తుంది అది. సో ఫస్ట్దేమో బఘార్ పోర్టు రాజస్థాను, రెండవదేమో డూమాస్ బీచ్ గుజరాత్, మూడవదేమో శనివారవాడ పూణే, నాలుగవదేమో ఢిల్లీ కంటోన్మెంటు, 5వది రామోజీ ఫిల్మ్ సిటీ. అంటే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అంటే ఒక దెయ్యాలు ఉన్నట్టుగా మనం మామూలు భాషలో చెప్పుకోవచ్చు. మామూలుగా హాంటెడ్ బంగ్లాసు, హాంటెడ్ ప్లేసెస్ అనేవి జనరల్గా వస్తుంటాయి. దీని మీద డాక్యుమెంటరీలు, సినిమాలు కూడా వచ్చినాయి. మామూలుగా మనకు బోల్డ్ హారర్ సినిమాలు ఇలాగ హాంటెడ్ హౌస్లో లేకపోతే హాంటెడ్ ప్యాలెస్లో జరగడం మనం చూస్తాము, చంద్రముఖి లాంటివి. సో ఇదేంటంటే జనరల్గానే మనుషులకు ఉన్న నమ్మకం ఏంటంటే కొన్ని విచిత్రమైన స్థలాల్లో ఇటువంటి దెయ్యాలు ఉండే అవకాశం ఉంది అనేది. కాకపోతే రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలకి ప్రధాన కారణం అంటే ఇవన్నీ కూడా ముస్లిం దెయ్యాలని చెప్తున్నారు. అందుకనే కొన్ని ముస్లిం సంబంధించిన చాంటింగ్స్, అరుపులు అవన్నీ కూడా ముస్లిం భాషలో వినిపిస్తున్నాయని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 1996లో రామోజీ ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 2000 ఎకరాల్లో అబ్దుల్లాపూర్ మెట్ట దగ్గర. దీన్ని ప్రధానంగా ఆ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్ నితీష్ రాయ్ని పిలిపించి ఈ కన్స్ట్రక్షన్ చేశారు. ఇదేంటంటే గతంలో ఇక్కడ నిజాంకు సంబంధించిన సమాధులు ఉన్నాయనేది ఒకటైతే, రెండోది అది వార్ గ్రౌండ్గా, అంటే అక్కడ ఎక్కువగా యుద్ధాలు జరిగేవి, అక్కడ సైనికులు చనిపోతే అట్టట్టే భూమిలో పాతిపెట్టేవి, వాళ్ళ సమాధులు కూడా ఉండేవి కాదు, భూమిలో పాతిపెట్టారు. అటువంటి శవాల దిబ్బల మీద రామోజీ ఫిల్మ్ సిటీ కట్టారు. అందుకనే ఇక్కడ ముస్లిం దెయ్యాలు తిరుగుతున్నాయి, ఉర్దూలో ఇవన్నీ అక్షరాలు రావడం, ముస్లిం దీంట్లో ఇస్లామిక్ ఉర్దూ చాంట్స్ రావడం, ఇవన్నీ కారణం వచ్చి అక్కడ నిజాం పీరియడ్లో సైనికులు చనిపోయారు, ఇట్లా కొన్ని సమాధులు కూడా నిజాం సమాధులు ఉన్నాయి అనేది ఒక వార్త. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా 2021లో కూడా ఇదే రాసిందనమాట. సో దీని తర్వాత ఏంటంటే మనకి అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 2000 ఎకరాలు మెయిన్ కనిపిస్తుంది. 6 హోటల్స్ ఉన్నాయి, 1200 మంది పనిచేస్తున్నారు. ఇంకొక 8000 మంది వరకు చుట్టుపక్కల గ్రామాల్లో టెంపరీగా వచ్చి పనిచేసుకొని వెళ్ళేవాళ్ళు, ఏజెంట్లుగా ఉండేవాళ్ళు, అంటే ట్రావెల్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు, ఇలాగంతా ఉంది. అదొక పెద్ద ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మనకేంటంటే ఎవ్రీ ఇయర్ కూడా
ఒక 400 నుంచి 500 ఫిల్మ్ ప్రొడక్షన్స్ అక్కడ షూటింగ్ చేస్తాయి. 15 షూటింగ్లు ఒకేసారి చేయొచ్చు అనమాట, అంత విసులుబాటు ఉంది అక్కడ. అట్లాగే 47 సౌండ్ స్టేజెస్ ఉన్నాయన్నమాట, అక్కడ ఒకటి చేసుకోవచ్చు. సో ఇక అది కాకుండా ట్రావెల్కి సంబంధించి కూడా 15 లక్షల మంది పర్ ఇయర్కి అక్కడ వెళ్తున్నారు. అది గ్రూప్ ట్రావెల్ కావచ్చు, ఫ్యామిలీలు కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ కావచ్చు, 15 లక్షల మంది మినిమం వెళ్తున్నారు. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అట్లాగే స్పెషల్ ఈవెంట్స్ కూడా అక్కడ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. సో ఫస్ట్ సినిమా అక్కడ షూటింగ్ జరిగింది, మా నాన్నకు పెళ్ళి జరిగింది 1997లో. అది ఫస్ట్ టైం అప్పుడు అన్నారనమాట, మనం డబ్బులు తీసుకెళ్తే ఫిల్ము క్యాన్ తీసుకొని బయటికి రావచ్చని. నా ఫస్ట్ సినిమా డ్రీమ్స్ అని 2000లో మాది ల్యాబ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీ. నేను అప్పుడు రోజు వెళ్ళి వచ్చేవాళ్ళం, అక్కడే కూడా ఉండేవాళ్ళం, షూట్ కూడా అక్కడ జరిగింది. దాని తర్వాత 2066లో నేను రాఘవేంద్రరావు గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ పనిచేసేటప్పుడు సుభాష్ చంద్రబోసు స్క్రిప్ట్ డిస్కషన్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ కాకుండా సపరేట్గా వేరే కొంత ఉంటుంది అన్నమాట. అక్కడ ఇంద్ర సినిమాకి సెట్ ఉంటుంది, దాని పక్కనే గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ మేము 15 days ఉన్నాం, అక్కడే నైట్ పడుకున్నాము. ఈవినింగ్స్ నేను మన పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇద్దరం వాకింగ్ చేసేవాళ్ళం. సో అక్కడ మాకేమి ఎప్పుడు దెయ్యాలు కనబడలేదు, దెయ్యాలు కనబడినట్టు ఎవరు కూడా చెప్పలేదు మాకు. సో బేసిక్గా ఈ దెయ్యాల వ్యవహారం ఏంటంటే, ఒకటి నమ్మకం ఉండాలి. ఇప్పుడు నాలాంటి వాడికి దెయ్యం నిజంగా కనబడినా అది దెయ్యం కాదని నేను అనుకుంటా, ఇదేదో మనిషి అని, ఎందుకంటే నాకు నమ్మకం లేదు కాబట్టి. నమ్మకం ఉండే వాళ్ళకి దెయ్యం కాకపోయినా ఏదన్నా పక్షులు, నక్టర్నల్ బర్డ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, అవి ఏమైనా కదిలితే కూడా దెయ్యం అనుకుంటారు. లేకపోతే గాలి విచిత్రంగా గాలి వీసినా దెయ్యం అనుకుంటారు, లేకపోతే పవర్ ప్రాబ్లమ్స్ వచ్చినా దెయ్యం అనుకుంటారు. ఇలా ఇక్కడ నుంచి పుకార్లు వ్యాపిస్తాయి, 1, 2గా 3గా రకరకాల పుకార్లు వ్యాపించి వృద్ధాక్షాలు ఇవన్నీ ఇది ఉంటుంది. రెండోది ఎవరన్నా ప్రాంక్ కూడా చేస్తారు, హీరోయిన్లని మామూలుగా డైరెక్టర్లు హీరోలు ప్రాంకులు కూడా చేస్తుంటారు షూటింగ్లలో. అలాంటి ప్రాంకులు కూడా వాళ్ళు దెయ్యం అనుకునే అవకాశం ఉంది. ఇది మామూలు ఇదంతా ఏంటంటే బేస్లెస్ ఇది. దీనివల్ల రామోజీ ఫిల్మ్ సిటీకి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ మంది నమ్మేవాళ్ళే ఉంటారు, నాలాంటి వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలంట, అక్కడ సమాధులు ఉన్నాయంట, ముస్లింలు అక్కడ పోతే మనల్ని ఆవహిస్తాయంట, ఇట్లాంటి పుకార్లు రావడం వల్ల వీళ్ళ మార్కెట్ దెబ్బతింటుంది. ఆల్రెడీ ఏంటంటే అది దూరంగా ఉండడం వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో షూటింగ్లు అనేవి ఇక కొంతకాలం తగ్గింది. అప్పటికీ బాహుబలి కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, ఇలాంటి పెద్ద సినిమాలంతా అక్కడ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా అది పాపులర్ అయింది, ఇంగ్లీష్ కూడా వస్తుంది. ఒకప్పుడు ఉన్నంత ఇది లేదు. అందుకే వాళ్ళు ఎక్కువ ట్రావెల్ మీద, ప్రత్యేకమైన ఈవెంట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. అది జరుగుతుంది. రెండోది ల్యాండ్ కాస్ట్ విపరీతంగా ఇప్పుడు పెరిగింది, ల్యాండ్ ఇట్ సెల్ఫే వర్త్. ఏదేమైనా అది గిన్నిస్ బుక్లో అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోగా ఎక్కింది కూడా. సో ఒక రకంగా హైదరాబాద్కి ప్రైడ్ కైండ్ ఆఫ్ ఇదనమాట, ఒక ఐకానిక్ సింబల్గా మనం చెప్పుకోవచ్చు. సో దీనివల్ల అనవసరమైన వాళ్ళకి బిజినెస్ ఇబ్బంది, నెగిటివిటీ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దెయ్యాలు అనేవి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యే వ్యవహారం కాదు, వీళ్ళ ఫీలింగ్స్ అవి. మనకి దెయ్యం ఉందని అనిపించవచ్చు ఎక్కడైనా లోన్లీ ప్లేసుల్లో పోయినప్పుడు, లేకపోతే ఇప్పుడు ఎవరైనా నమ్మే వాళ్ళని సమాధుల దగ్గరికి నైట్ తీసుకు వదిలేసి వచ్చేస్తే వాళ్ళు ఉండలేరు, ఆడ దెయ్యం ఉండాలని భయపడిపోతారు. నాలాంటి వాడైతే ఆడ జాగా ఉంటూ పడుకొని నిద్రపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే దెయ్యాలు అనేవి లేవు. బట్ ఇలాంటి హీరోయిన్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఆమెకి ఏమన్నా ఫీలింగ్స్ అలా కలిగి ఉంటే అది ఉంచుకోవాలి తప్ప ఇలాగ చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది, అంతకంటే ఏం లేదు ఈ న్యూస్లో. సో ఓవరాల్గా ఏంటంటే అసలు ఇది క్రియేట్ కావడానికి ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీ చాలా పెద్దది. కొంత నైట్ టైం చూసుకున్నప్పుడు ఖాళీగా ఉండే అవకాశం ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అటువంటి దీంట్లో ఒంటరిగా ఉన్నా, లేకపోతే కొంత ప్రాంక్ లాంటిది చేసినా ఆల్రెడీ భయం ఉన్న వాళ్ళకి అలాగ అనిపిస్తుంది. ఆ స్ట్రక్చర్స్ కానీ అవన్నీ కానీ. అట్లాగే నైట్ టైం షూటింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద స్టూడియోలు ఉంటాయి, ఒక్కొక్కసారి అందరూ బయటికి పనులలో ఉండొచ్చు, బ్రేక్ ఇస్తారు. అట్లాంటప్పుడు హీరోయిన్లో వాళ్ళు ఎక్కడో ఒంటరిగా ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళకి ఏమైనా అలాంటివి కలిగి ఉండొచ్చు. ఎక్కువ ఇలాంటి సంఘటనలే మనం చూస్తున్నాం. రెండోది ఏంటంటే వీళ్ళకి రామోజీ ఫిల్మ్ సిటీ